పౌలు కూడా యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు అదే మనస్తత్వం, మతపిచ్చి, అతడికే వాక్యం తెలుసనే గర్వం. ఆ గర్వంతో ఏం చేసేవాడంటే క్రైస్తవుల్ని ఎక్కడ ఉంటే అక్కడ వారిని పట్టుకొని తీసుకెళ్ళి చెరసాల్లో పడేసేవాడు, కొట్టేవాడు, కొంతమందిని చంపుతుంటే కూడా చంపనిచ్చాడు. అంత కఠినమైన మనస్సు. అంటే దేవుడు నమ్ముకున్నావా అంటే నమ్ముకున్నాను అంటున్నాడు, కానీ మనసు ఏమో కఠినం. కానీ యేసు ప్రభు ఏమంటాడు? ఆయన మనసు ఎటువంటిది? కనికరపడే మనసు, జాలి పడే మనసు, పాపముతో ఉన్న వారిని కూడా క్షమించే మనసు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే మనము క్షమించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. పైనుండి వచ్చి వారు క్షమించే మనసుతో ఉండాలి. ఎప్పుడైతే పౌలు మారాడో, మారకముందేమో లోక సంబంధమైన మతంలో ఉండి అందరినీ ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ భయంకరంగా జీవించిన వాడు మారిన తర్వాత అంటున్నాడు, నేను మిమ్మును బ్రతిమలాడుతున్నాను అంటాడు. హల్లెలూయా.